ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపర్ నిజంగా టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ. అదొక పేపర్ పట్టిన పీడన. అబద్ధాలు రాయడానికి అయినా కానీ హద్దు పొద్దు ఉండాలి. కారణం ఏమిటి అని అంటే, ఏపీతో సెకీ ఒప్పందం ఎప్పుడు చేసుకుంది? ఏపీతో సెకీ ఒప్పందం ఒకసారి చూపించిన ఒకసారి. ఏపీతో సెకీ చేసుకున్న ఒప్పందం ఆ డేట్ ఒకసారి చూడండి. 2021 1 డిసెంబర్ 2021. సెకీతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం 1 డిసెంబర్ 2021లో కుదుర్చుకుంటే, ఈ సెకీ ఎవరైతే తీసేశారో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే సెకీ చైర్మన్గా ఉన్న వ్యక్తిని తీసేశారో, ఆ సెకీ చైర్మన్ ఎప్పుడు నియామకం అయ్యాడు సెకీ చైర్మన్గా అంటే, అది కూడా పక్కనే ఉంది. ఒకసారి చూడండి. 13th June 2023. అసలు 13th June 2023లో మైనింగ్ స్కాములుగా ఇలాంటివెన్నెన్నో. ఈ రామేశ్వర్ ఇసుక ఒకసారి చూడండి, ఒకసారి మీరే. అవన్నీ పక్కన లారీలు ఎట్ట దోచేస్తానో చూడండి ఒకసారి. రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలో, మా ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి 750 కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చి, రూపాయి రావడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఈ మాదిరిగా దోచేస్తాను. 80 లక్షల టన్నులు స్టాక్ పెట్టాం మేము. ఎండాకాలంలో, వర్షాకాలం వస్తుంది కదా అని ఎండాకాలంలో స్టాక్ చేసి నిల్వ చేసినాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే 2 నెలల్లో 80 ఈనిందేనంటే దూడను కట్టేసేయండి సార్. దున్నపోతే ఏమైనా ఎలా భర్తీ ఇవ్వగలుగుతుంది? దూడను కట్టేసేయండి. అట్టగా అసలు ఎవడు లేడు, అసలు మనిషే లేడు. ఈయన 2013 జూన్ 2023లో ఈయన వచ్చినాడు. మన ఏపీ గవర్నమెంట్ సెకీతో ఒప్పందం చేసుకుంది 2021 డిసెంబర్లో చేసుకుంది. దానికి దీనికి సంబంధం లేదు. ఈ మనిషిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసేస్తే, ఈ మనిషి ఈనాడు ముందు బొమ్మ సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది. సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం. అసలు మనుషులేనా వీళ్ళు? ఏమన్నా మాఫియా రాజ్యం ఇది. ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు. ఇది ఒక పేపర్లో వీళ్ళంతా. ఒక మీడియా అని చెప్పుకునే సిగ్గుపడాలి వీళ్ళంతా. సరే, ఇంకో ముందుకు పోదాం. రాష్ట్ర ప్రభుత్వానికి